తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ లో హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ముఖ్యమంత్రి గారేమో చెప్పేది వేరు, వాస్తవంగా నేను మాట్లాడింది వేరు. కానీ ముఖ్యమంత్రి ఏంటంటే ఆ మందబలాన్ని సభానాయకుడిగా ఆయనకు మైక్ ఉందనో గొంతుందనో దబాయించో సభను తప్పుదో పట్టించి రాష్ట్రంలో ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. సో విషయం ఏంది, మేము రైతులకు మీటర్లు పెట్టకుండా మేము స్పష్టంగా 30,000 కోట్లు వదులుకున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పేది అది డిస్కామ్స్కు, అది ముఖ్యంగా ఉదయ్ స్కీమ్లో చేరాలని కేంద్రం చెప్పింది. అది 2017 సంవత్సరం ముచ్చట. 2017లో ఉదయ్లో మేము చేరినాం, కేంద్రం ఒత్తిడి వల్ల చేరినాం. 9,000 కోట్ల డిస్కామ్ల అప్పులు మేము టేక్ ఓవర్ చేసినామని నేనే శాసనసభలో చెప్పాను. ఉదయం నా ప్రసంగంలోనే చెప్పాను. చెప్పుతూ ఈ 30 వదిలినామంటే అప్పుడు ఆయన లేచి మాట్లాడింది. మీరు ఏ సందర్భంలో లేచి మాట్లాడారు? రైతులకు మీటర్లు పెట్టము అని 30,000 కోట్లు వదులుకున్నామని నేను చెప్తుంటే మీరు సడన్ గా నన్ను కూర్చోబెట్టి సభలో మైక్ తీసుకున్నారు. మైక్ తీసుకొని ఇక మీరు అగ్రిమెంట్లు చేసిండ్రు అని కాగితం చూపించారు. అంటే ఏంది, బోడగుండుకు మోకాలకు లింకు పెట్టుడు. నేను చెప్పిందేమో 0.5% FRBM, మీరు చెప్పేదేమో 2017 ఉదయ్ స్కీమ్. 0.5% FRBM 2021 సంవత్సరం, మీరు చెప్పిందేమో 2017 సంవత్సరం. ఆ 2017లో ఏమున్నది? ఉదయ్ స్కీము ఆల్రెడీ మీటర్ ఉన్న చోట ఆ పాత మీటర్ తీసి కొత్త స్మార్ట్ మీటర్ పెట్టమని ఉన్నది. అలా దేశంలో 27 రాష్ట్రాలు చేరినాయి. నేను చెప్పింది ఏంది, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టమని 30,000 కోట్లు వదులుకున్నాము అని నేను చెప్పిన. అంటే ముఖ్యమంత్రి గారు బోడగుండుకు మోకాలకు ముడిపెట్టి మందబలం ఉందని ఆయన సభా నాయకుడని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి మా మీద బురద జల్లే ప్రయత్నం చేసినారు. కానీ ప్రజలకు తెలుసు కదా, మీటర్లు మేము పెట్టలే కదా. దీన్ని బట్టి ఒకటి అర్థమవుతుంది, బహుశా ఆయన ఏదన్నా వ్యవసాయ బావులకు మీటర్లు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్నాడేమో. అందుకోసం మా మీద ఏదో బురద జల్లి ఇదంతా ఒక నాటకం ఆడుతున్నట్టుగా ఉంది. అయినా మేము ఆ స్మార్ట్ మీటర్లు కూడా పెట్టలే ఇప్పటిదాకా. మా గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి ఆ పరిశ్రమలకు 500 యూనిట్ల పైన కరెంటు కాల్చే పాత మీటర్ల కాడ స్మార్ట్ మీటర్ కూడా మేము పెట్టలే. 7 ఏళ్లలో అగ్రిమెంట్ జరిగిందేమో ఉన్న మీటర్ కాడ స్మార్ట్ మీటర్ పెట్టేది. అది వ్యవసాయేతర. వ్యవసాయానికి కేంద్రం మెడ మీద కత్తి పెట్టినా 30,000 కోట్లు ఆశ చూపినా వదులుకున్న చరిత్ర బీఆర్ఎస్ది, మా నాయకుడు కేసీఆర్ది. కానీ మీరు సభ ద్వారా ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని క్లారిఫై చేస్తామంటే మాకు మైక్ ఇవ్వకుండా సభను వాయిదా వేసుకొని పారిపోయినటువంటి ఈ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం.